నూతన వత్సరం అనుగ్రహించిన ప్రభు యేసువా స్తోత్రము. నూతన గీతం నా నోట నుంచిన నా యేసువా స్తోత్రము. దుఃఖ దినములన్నీయు సమాప్తమాయెన్, చిక్కుముళ్ళన్నీయు సమసిపోయెన్. దుఃఖ దినములన్నీయు సమాప్తమాయెన్, చిక్కుముళ్ళన్నీయు సమసిపోయెన్. నీతో ఉండగా దయా కిరీటమును ధరించే వత్సరము, పోరాటము జరిగింతు సత్వరము. పానార్పణమునై అర్పింతు జీవితము, ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రము. నమ్మిక నాపై ఉంచిన వాడా, ధన్యుని నన్ను చేసిన వాడా, నా ప్రార్థనలో విన్నవాడా, ప్రాయచిత్తమును చేసిన వాడా, సంద్రముల ఘోషను అణచువాడా, జనముల అల్లరి చల్లచువాడా, సంద్రముల ఘోషను అణచువాడా, జనముల అల్లరి చల్లచువాడా, శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడా, శక్తి లేని మన్నును బలపరచువాడా, ముక్తిదాత ప్రేమ చేత నింపుచున్నవాడా, భక్తి లేని నన్ను కూడా నిలుపువాడా. దయా కిరీటమును ధరించే వత్సరము, పోరాటము జరిగింతు సత్వరము. పానార్పణమునై అర్పించు జీవితము, ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రము. మేఘము వలెను కువ్వల వలెను సంతతిని నడిపించినావు, శాశ్వతమైన శోభాతిశయముగా సంతోషకరునిగా మార్చినావు. నిమిష మాత్రము విడచినావు, నిత్యముగా కృప చూపినావు. నిమిష మాత్రము విడచినావు, నిత్యముగా కృప చూపినావు. ఒంటరైన నన్ను 1000 మందిగా చేసి బలమైన జనముగా నిలిపినావు. సూర్యుడైన చంద్రుడైన అస్తమింపనీయక నిత్యమైన వెలుగుగా నిలిపినావు. దయా కిరీటమును ధరించే వత్సరము, పోరాటము జరిగింతు సత్వరము. పానార్పణమునై అర్పింతు జీవితము, ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రము. నూతన వత్సరం అనుగ్రహించిన ప్రభు యేసువా స్తోత్రము. నూతన గీతం నా నోట నుంచిన నా యేసువా స్తోత్రము. దుఃఖ దినములన్నీయు సమాప్తమాయెన్, చిక్కుముళ్ళన్నీయు సమసిపోయెన్. దుఃఖ దినములన్నీయు సమాప్తమాయెన్, చిక్కుముళ్ళన్నీయు సమసిపోయెన్. నీతో ఉండగా దయా కిరీటమును ధరించే వత్సరము, పోరాటము జరిగింతు సత్వరము. పానార్పణమునై అర్పింతు జీవితము, ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రము. నూతన వత్సరం అనుగ్రహించిన ప్రభు యేసువా స్తోత్రము. నూతన గీతం నా నోట నుంచిన నా యేసువా స్తోత్రము. వందనాలక్క.
వంద సిస్టర్, ఎంత చక్కటి పాట పాడారు కొత్త సంవత్సరాన్ని చాలా బాగా పాడారు. ప్రవేశపెట్టినందుకు. చాలా చక్కగా, ఇది ఎంత అర్థయుక్తంగా ఉంది. ఆయన నిజంగా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఇంకా మన చిక్కులన్నీ విడదీస్తాడనే ఆశతోనే ఉన్నాం, ఆయన అనుసరించాలని. మీ నోట ఆ పాట ఉంచినందుకు దేవుని మీరు స్తుతిస్తూనే ఉన్నారు. అసలు ప్రతి ఒక్కరికి ఆ అనుభవం రావాలని కోరుకుంటున్నాము, ఆశపడుతున్నాము కూడా. మీ అంత మధురంగా పాడి దేవుణ్ణి మెప్పించలేమేమో కానీ మీరు చాలా చక్కగా పాడారు ఈ పాట. మీరే రాశారా, మీ ఆయన రాశారా ఈ పాట? మా హస్బెండ్ రాశాడు, రాగం అదే, మీ పెట్టాడు అక్క. బ్రదర్ రాశారు. సో మీ స్వానుభవంతో రాసినట్టుగా ఉంది ఆ పాట కదా. బ్రదర్ అలాగే రాశారు. మీరు రాయటం ఎలా ఉన్నా ఆవిడ పాడటం చాలా బాగా పాడారు. చాలా బాగా పాడినారు మీరు. యూట్యూబ్ లో అయితే నా కూతురు పాడింది అక్క. ఆ చిక్కుముళ్ళన్నీ విడిపోయి సంతోషంగా అన్ని బాగా ఉండాలా అని ఆశపడుతున్నాం, కానీ చిక్కులన్నీ ఇప్పుడే వచ్చాయి. ఎక్కడ చూసినా చిక్కులే కనిపిస్తున్నాయి. క్రైస్తవ జీవితం ఏమీ బాగలేదు, అస్సలు బాగలేదు. మరి ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో శాంతియుతంగా ప్రపంచంలో అన్ని చోట్ల కంటే భారతదేశంలో చాలా సురక్షితం, ఇక్కడ చాలా బాగుంది అనుకున్న ప్లేస్ లోనే ఇప్పుడు ఎంతో అలజడి మొదలైంది. ఇది భరించలేకపోతున్నాం మనం. అంటే ఇంకా ఘోరంగా ఉండే దేశాలు ఉన్నాయనుకోండి, బట్ మన దేశంలో ఎప్పుడు ఇంత అవర్షన్ అనేది అంత లేదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైంది. అది మన మన టైంలో మనం చూస్తున్నాము. మరి దేవుని మీద ఆశ పెట్టుకొని ముందుకు నడవాలి, ఆయన నడిపించేవాడు కాబట్టి ఆయన మీదే ఆధారపడి ముందుకు వెళ్ళాలా. ఆ ధైర్యాన్ని మనకి ఇవ్వాలి, చిక్కుముళ్ళన్నీ విడిపోయేటట్లు దేవుడు చేయాలని మనం ప్రార్థన చేద్దాము. చక్కటి పాట పాడి వినిపించినందుకు వందనాలు సిస్టర్. మీకు మాలినక్క మనందరికి బాగా తెలుసు. మాలినక్క ఇప్పుడు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. లాస్ట్ మంత్ డిసెంబర్ లో మాట్లాడినారా అక్క? లాస్ట్ మంత్ మీరు డిసెంబర్ జనవరిలో మాట్లాడినారా? ఇది ఫిబ్రవరి మాట్లాడినారు. నేను లేనప్పుడు, అందుకని పురావస్తు శాఖ గురించి మాట్లాడినారు. ఓకే, మరొకసారి మాలినక్క మన మధ్య ఏమి మన కోసం మరి జ్ఞానయుక్తమైన మాటలు చెప్తారు, శ్రద్ధగా విందాము. మనకు తెలియని విషయాలు ఎన్నో మరి తెలియజెప్తున్నారక్క. నిజంగా మనం వాటికి లోతుల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఎంతసేపు వాక్యం పైన పైన చూసుకుంటున్నాం కానీ గూఢమైన అర్థాలు అసలు అక్కడ ఉండడానికి కారణం ఏంటి, ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. అక్క ఎంతో విశదంగా వాటిని మనకు ఎంతో మరి స్టడీ చేసి రీసెర్చ్ చేసి అన్ని క్రోడీకరించి మనకు ఈజీగా అందజేస్తున్నారు. అందుని బట్టి అక్కకు వందనాలు. అక్క, ఈ సమయం మీకు ఇస్తున్నాము. వందనాలు అక్క. వందనాలు. వినిపిస్తున్నదా? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని మొదలు పెడదాము. సరే అక్క, అందరు మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. కేజీఆకు వినడానికి వచ్చిన విశ్వాసులకు అందరికి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ అవకాశం ఎంతోమందికి లేదు, మాకు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రం. చెప్పబోతున్న వాక్యము మీరే బోరగా ఉండి చక్కగా అర్థమయ్యేలాగా చెవులతో కాకుండా ఆత్మతో వినే వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయము విశదీకరించి చెప్పేలాగా మీ కృపను నా మీద మెండుగా అనుగ్రహించండి. దీని ద్వారా అనేకులు ఎంతో ఆత్మీయ లాభాన్ని పొందేలాగా మీ కృపను అనుగ్రహించండి. విని ఊరుకుండకుండా ఇతరులతో ఈ వాక్యాన్ని షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించేలాగా మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ మీటింగ్ ఆది అంతం మీరే ఉండి నడిపించమని అతి వినయముగా యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్టార్ట్ చేసేదా అమ్మ? వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది అక్క, స్టార్ట్ చేయండి. కొద్దిగా గట్టిగా చెప్ప. కొంచెం గట్టిగా చెప్పాలా? ఓకే. ఈరోజు సిలువ, రక్తము, ఈ 2 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. సిలువ, రక్తము. సిలువని ఇంగ్లీష్లో క్రాస్ అంటారు, రక్తము మీకు తెలుసు బ్లడ్ అంటారు. మరి సిలువ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, ఆ తర్వాత యేసయ్య వరకు ఎలా వచ్చింది,
యేసయ్య శిలువ మీద ఎట్లా భరించారు, దానివల్ల మనకేమొస్తున్నది, తర్వాత మనమేం చేయాలా, అతని యొక్క రక్తంలో మనము మన పాపాన్ని కడుక్కున్న తర్వాత మనమేం చేయాలి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ముందు శిలువ అంటే ఏంటి అని చూసుకుంటే, కఠిన శిక్షకు ఉపయోగించే సాధనం. శిలువ అంటే కఠిన శిక్షకు ఉపయోగించే సాధనం. ఇన్స్ట్రుమెంట్ ఫర్ పనిష్మెంట్ అంటారు. వెరీ స్ట్రాంగ్ పనిష్మెంట్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్ట్రాంగ్ పనిష్మెంట్ని శిలువ అని పిలుస్తున్నారు అనమాట. ఇంగ్లీష్లో క్రాస్ అంటే అది గ్రీక్ పదము, గ్రీక్ పదంలో క్రాస్ అన్నారు, అది అట్లాగే ఇంగ్లీష్ పదం కూడా వచ్చేసింది, క్రాస్ అని అంటున్నాం అనమాట. సరే, ముందు ఎలా ఉండిందంటే పనిష్మెంట్, శిలువ రాకముందు ఎలా ఉండిందంటే శిక్షా విధానము చెట్టుకు వేలాడదీయడము, కర్రకు కట్టి రాళ్లతో కొట్టడము, అలా చేస్తుండేవాళ్ళు. అంటే సివియర్ పనిష్మెంట్ అంటే అదే, చెట్టుకు వేలాడదీయడము, కర్రకు కొట్టి రాళ్లతో కొట్టడము. సాయంకాలం అయ్యే లోపల వాళ్ళు చచ్చిపోని, చావకుండా ఉండని, అపస్మారక స్థితిలో ఉండని ఒక గొంతులో వేసి పూడ్చి చేయడం, ఇదన్నమాట పనిష్మెంట్. ఇది బైబిల్ కాలంలో కూడా ఈ పనిష్మెంట్ ఉండింది. ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండము 21, 22 నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత ఎవరైనా మీరు ముగ్గురు, యెషయా ఒకరు తీసుకోండి, కీర్తనలు ఒకరు తీసుకోండి, జకరియా ఒకరు తీసుకోండి, అప్పుడు మనకు త్వరగా అయిపోతుంది. ఒకరేమో యెషయా గ్రంథము, ఒకరేమో కీర్తనల గ్రంథము, ఇంకోరేమో జకరియా గ్రంథము. ఎందుకంటే నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి మనకు, అవన్నీ టక్ చూసుకోవడానికి వీలుంటుంది. ఈ రెఫరెన్సెస్ కూడా మీరు రాసుకోండి, అవన్నీ రాసుకొని తర్వాత మీరు చదువుకోండి, పిల్లలకు కూడా చెప్పండి, తెలుస్తుంది అనమాట. సరే, ఇలా చెట్టుకు వేలాడేయడము, కర్రతో కొట్టి చంపడము, ఇది బైబిల్లో కూడా ఉందండి. ద్వితీయోపదేశ కాండము 21, 22 చూడండి. ద్వితీయోపదేశ కాండము 21, 22 నేను చదువుతాను. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంను నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఏ రోజైతే వేలాడదీస్తారో ఆ రోజే వాడిని పాతి పెట్టేశారు. ఈ ఆచారం మనకు బైబిల్లోనే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ ఆచారం పూర్వకాలం బైబిల్ కాలంలో కూడా ఉండింది. అట్టగా మీరు యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 10:26 నేను చదువుతాను చూడండి. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్టు మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడివేసి గృహ ద్వారమును గొప్ప రాళ్ళని వేసి ఆ రాళ్ళు నేటి వరకు కూడా ఉన్నాయి. చూసారా, ఈ పద్ధతి అవలంబించేవారు. ఒక్క రోజులోనే అన్నీ అయిపోవాలి. చెట్టు మీద వేలాడదీయడము, చంపడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట పూర్వకాలం. తర్వాత ఏమైందంటే సిలువ వేయడం అనేది వచ్చింది. ఎలా వచ్చింది సిలువ వేయడం అంటే, ఫోనీషియన్లు, ఇదొక తెగ అండి. బైబిల్ కాలం కన్నా పూర్వకాలం అనేది ఒక తెగ. ఫోనీషియన్లు, తర్వాత కార్తాజీనియన్లు. ఫోనీషియన్లు, కార్తాజీనియన్లు. స్పెల్లింగ్ చెప్పండి. ఫోనీషియన్లు, ఫోనీషియన్స్ ఇంగ్లీష్లో అయితే ఫోనీషియన్స్. కార్తాజీనియన్లు, కార్తాజీనియన్స్ ఇంగ్లీష్లో అయితే కార్తాజీనియన్స్. ఇవి తెగలు. ఈ తెగలు మొట్టమొదటిగా శిలువ మరణాన్ని మొదలుపెట్టారనమాట. వాళ్ళు కనుక్కున్నారని చెప్పచ్చు మనం. ఫోనీషియన్లు, కార్తాజీనియన్లు. ఆ తర్వాత ఈ శిలువ వేసే పద్ధతిని ఎవరు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారంటే రోమా వాళ్ళు. సో రోమన్స్ ఎలా అంటే చాలా క్రూరులండి. రోమన్ లా అంటారు. వాళ్ళు ఒక చట్టాన్ని చేశారంటే తప్పనిసరిగా ఆ చట్టానికి ఒబీడియన్స్ చూపించి తీరాలి, లేకపోతే సిలువ వేస్తారనమాట. చాలా క్రూరులు రోమన్స్. ఈ రోమన్సే యేసయ్యని సిలువ వేసింది కూడా రోమన్సే అనమాట. సో ఈ కార్తాజీనియన్లు, ఫోనీషియన్ల దగ్గర నుంచి సిలువ వేయడం అనేది రోమా వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఆచరణలో పెట్టారనమాట. ఈ సిలువ వేయడము అనేది పూర్వకాలం ఎలా ఉండిందంటే, సిలువ 4 రకాలండి. సిలువ 4 రకాలు. ఒకటి
టీ షేప్లో ఉంటుంది, తెలుసు కదా. టీ అంటే ఇట్లా పొడుగు గీత, పైన ఒక గీత, టీ. ఎందుకు టీ ఎందుకు పెట్టారు వాళ్ళంటే, వాళ్ళకి దేవత ఉంది, తమ్మాజు దేవత అని. తమ్మాజు దేవత అని ఒక దేవత ఉన్నది. ఆ దేవతను అనుసరించి టీ అని పెట్టుకున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే ఆ దేవతకు బలిస్తారు, అందుకని టీ అని పెట్టారనమాట. తమ్మాజు దేవతను అనుసరించి టీ, అదొక సిలువ, ఒక రకమైన సిలువ. రెండవది ఇంటూ సిలువ. ఇంటూ అంటే తెలుసు కదా, మనం లెక్కలు చేస్తున్నప్పుడు ఇలా ఇలా వేస్తాం, ఇంటూ. ఈ సిలువ పేరు ఏంటంటే ఆంతోనీ క్రాస్ అన్నారు. ఎందుకంటే ఆంతోనీ అనే రాజు దాన్ని ప్రవేశపెట్టినందుకు ఆంతోనీ క్రాస్ అని పిలిచారు దాన్ని, ఇంటూ. మరొకటి ఏంటంటే ప్లస్. లెక్కల్లో మనం ప్లస్ వేస్తాం చూడండి, లెక్కల్లో ప్లస్, ఆ ప్లస్ మూడవది. ఈ ప్లస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆండ్రూస్ క్రాస్. ఆండ్రూ అనే వ్యక్తి దీన్ని ఆచరించాడు కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఆండ్రూ క్రాస్ అన్నారు. ఎందుకు ఇట్లా ప్లస్ ఇంటూలు వచ్చాయంటే, వీళ్ళ కాలంలో కరువు వచ్చి వర్షాలు ఏం లేకుండా చెట్లు దొరకలేదంట వాళ్ళకి. ఎందుకంటే సిలువ వేయడానికి ఉండాలి కదండి, చెట్లు దొరకలేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇంటూ కనుక్కొని ఒకటిసారి నలుగురిని వేశారు. అట్లాగే ప్లస్ కనుక్కొని ఆ ప్లస్లో నలుగురిని ఒకటేసారి సిలువ వేశారనమాట. సో అట్లాగ మనకు సిలువలో 4 రకాలు. ఒకటేమో టీ, ఇంకోటేమో ఎక్స్, ఇంకోటేమో ప్లస్, నాలుగవది ఏంటంటే యేసయ్య వేసిన సిలువ. పొడుగ్గా ఉండేది ఒకటి, అడ్డంగా ఉండేది ఒకటి. పొడుగ్గా ఉండేది చాలా పొడుగ్గా ఉంటుంది, అడ్డంగా ఉండేది చాలా తక్కువగా ఉంటుంది. అది యేసయ్యను వేసిన సిలువ. సో సిలువలో మనకు 4 రకాలు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. టీ ఒకటి, ఇంటూ ఒకటి, ఎక్స్ ఒకటి, యేసయ్య సిలువ ఒకటి. ఇలా సిలువ మీద వేయడం అంటే సిలువ మీద చంపడం అనేది ఆచరణలకు వచ్చింది, దాన్ని అవలంబిస్తున్నారు. కానీ ఈ సిలువకు అధిక ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడంటే యేసయ్యను సిలువ వేసినప్పుడే అధిక ప్రాధాన్యత వచ్చింది. మరి మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సిలువ? ఎట్లా ఒకలాగా చంపేసి వాళ్ళని పడేయచ్చు కదా అని అనుకోవచ్చు మనం. పూర్వకాలం ఎలా ఉండిందంటే, ఇప్పుడు మనకు క్రికెట్ మ్యాచ్ అంటే స్టేడియంస్ ఉన్నాయి కదా, అట్లాగ పూర్వకాలం రోమన్లు, గ్రీకులు స్టేడియంస్ కట్టించుకునేవాళ్ళంట. కట్టించుకొని గ్రీక్స్ కాదు కానీ రోమన్స్ ఎక్కువ ఏం చేశారంటే బానిసల్ని కట్టెలకు కట్టి అంటే సిలువకు వాళ్ళని కట్టేసేసి సింహాలను వదిలేవాడట. సింహాలు వచ్చి వాళ్ళని తిని వాళ్ళని ఇది చేసి వాళ్ళ కింద పడిపోవడము ఇలా చేస్తే వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళట. అంతేకాకుండా సిలువకి ఇద్దరిని కట్టేసి ఇటొకరిని అటొకరిని కట్టేసి వాళ్ళ మీద నూనె వేసేసి వాళ్ళని అంటిస్తే ఆ వెలుగులో వీళ్ళు కూర్చొని చూసేవాళ్ళట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత క్రూరత్వమో ఒకసారి ఆలోచించండి. సో అట్లాగూ వీళ్ళు అలా చేసేవాళ్ళట ఆ పూర్వకాలం రోమన్స్ ఎక్కువగా. ఇప్పటికీ ఆ స్టేడియంస్ ఉన్నాయి మనకు, అంటే పురాతన బాగా పడిపోయినాయి కానీ ఫొటోస్లో అట్లా చూస్తే మనకు తెలుస్తాయి, ఇప్పటికీ ఉన్నాయి అట్లా స్టేడియంస్. ఈ రోమన్స్, గ్రీక్స్ అప్పుడున్న రాజులకి అదొక క్రీడ అన్నమాట. క్రికెట్ మనం ఎట్లా అందరూ కూర్చొని చూస్తామో అట్లా వాళ్ళందరూ కూర్చొని చూసేవాళ్ళట. కరెంటు లేదు కాబట్టి కరెంట్ ఎవరు ఇచ్చారు? వీళ్ళకే నూనె వేసి వీళ్ళనే అంటించి ఆ వెలుగులో చూసేవాళ్ళు అనమాట. అంత ఘోరంగా ఉంది. సరే, ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చే లోపల యేసయ్యను కూడా సిలువ వేశారు. యేసయ్య బానిస కాదు, ఏ తప్పు చేయలేదు, అయినా కూడా యేసయ్యను సిలువ వేశారు. ఎందుకు అలా చేశారు? సిలువ అనేది ఎందుకు అలా చేశారంటే ఒకటి, సిలువ వేస్తేనట రక్తం ఎక్కువగా కారుతుందట. ఎందుకంటే కొట్టినప్పుడు ఇలా మీకు తెలుసు, యేసయ్యని సిలువ వేసినప్పుడు మూడు మేకులు వాడారంట. ఒక్కొక్క మేకు 8.5 ఇంచుల పొడవట. వేస్తున్నప్పుడు సిలువ అరచేతికి కొట్టలేదండి, మణికట్టు అంటారు, ఇది ఇక్కడ కొట్టారు యేసయ్యకి సిలువ. సో చాలా మటుకు మనం ఫొటోస్లో ఇక్కడ చూస్తాం అరచేతికి సిలువ మేకు కొట్టినట్టు కనిపిస్తుంది, అది తప్పు కాదు. మీరు తర్వాత చూడండి బైబిల్లో, ఇక్కడ మణికట్టుకు కట్టారు. మణికట్టుకు ఒక మేకు, ఈ మణికట్టుకు ఒక మేకు, అంటే చేతిలో నుండి కర్రలోకి దిగుతుంది జారి పడకుండా మనిషి, అట్లా చేతులకు వేశారు. మరొక మేకు ఎక్కడేశారంటే 2 కాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి అక్కడ ఒకటి కొట్టారు. సో సిలువకు వాడిన మేకులు 3. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీయకుండా ఉంటే ఎంత రక్తం పారుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత పెద్ద మేకులు 8.5 ఇంచు మేకులు ఈ చేతికి ఆ చేతికి కొట్టి
కాళ్ళకు కొట్టినప్పుడు ఇంకెంత కారుతుందో ఒకసారి ఊహించుకోండి రక్తం. అట్లాగే పక్కలో కూడా బల్లెంతో పొడిచారు. అంటే బల్లెంతో పొడిచారు పక్కలో ఉంటే ఇంకా బ్లడ్ ఎక్కువగా కారుతుంది. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే సిలువ వేయడం ఎందుకు అంటే రక్తం ఎక్కువ కార్చి వాళ్ళు కారి 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 చనిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకని అట్లా వేసేవాళ్ళు. తర్వాత ఇంకొక పద్ధతి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు వాడే కట్టెలు బాగా తోపుడా పెట్టి నున్నగా ఉండేవి కాదండి, రఫ్ చెక్కలు, చాలా రఫ్ చెక్కలు. ఏసైకైతే చితిసారకపు మ్రాను అంటారు, బైబిల్లో ఉన్నది మనకు మత్తయి 10:38 ఉంది. చితిసారకపు మ్రానుని వాడారు. ఈ చితిసారకపు మ్రాను అంటే ఎటువంటిదంటే మన తుమ్మకర్ర లాంటిది, ఎటువంటి వాతావరణ పరిస్థితులకైనా తట్టుకుంటుంది అనమాట, అట్లాంటి తుమ్మకర్ర. అట్లాగే నోవా కూడా తన ఓడను కట్టినప్పుడు చితిసారకపు మ్రానుతోనే కట్టాడు నోవా. అంటే వర్షానికి కానీ ఎండకు కానీ, ఎందుకంటే 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చాయి కాబట్టి ఆ వర్షము దానికి తట్టుకొని అది నిలబడగలిగింది, అంత గట్టి కర్ర అనమాట. సో ఇట్లాంటి కర్రనే ఏసైకి కూడా వేశారు. సో ఈ చితిసారకపు మ్రాను అంటే ఆ ప్రాంతాల్లోనే దొరుకుతుందట, ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకదు, అందుకని అదే వాడారు అని చెప్తారనమాట. సరే, ఈ వాడిన ఈ సిలువ వేసినందుకు ఏమొచ్చిందంటే వీళ్ళకి రక్తం పారాల అన్నారు. రోమా వాళ్ళు సిలువ వేశారు యేసయ్యను. వీళ్ళట రోమన్స్కున్న ఒక అలవాటు ఏంటంటే సిలువ వేయకముందు మనిషిని టెస్ట్ చేస్తారట, బాగున్నాడా లేదా అని, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా లేకపోతే వేరంట, తర్వాత వేస్తారట. టెస్ట్ చేసిన తర్వాత వేస్తారనమాట. అట్లా యేసయ్యను కూడా టెస్ట్ చేస్తారు, ఎన్ని కేజీలు బరువు ఉన్నాడు, ఏంటి అన్నీ చూశారు. చనిపోయిన తర్వాత కూడా టెస్ట్ చేస్తారట, చేసి తర్వాత వాళ్ళు పూడ్చిపెడతారు. అట్లా యేసయ్యని చనిపోయిన తర్వాత కూడా చూసినప్పుడు 6 లీటర్ల రక్తం కార్చబడింది అంటారు చరిత్రకారులు. 6 లీటర్ల రక్తం. ఈ రక్తానికి ఎందుకు ప్రాంతం ఇచ్చామంటే లేవి కాండం చూడండి 17-14, నేను చదువుతాను, మీరు వినండి. లేవియా కాండము 17-14. ఇదేముందంటే ఏలయనగా రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను, ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. సో బ్లడ్ ఏంటంటే ప్రాణాధారము, జీవము, ప్రాణాధారము జీవము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. సో మనము ఏ జంతువైనా రక్తాన్ని తినకూడదని లేవీకాండంలో చెప్పారు. సో రక్తానికి ఉన్న ప్రాధాన్యత అదన్నమాట. సిలువకున్న ప్రాధాన్యత ఏంటంటే సిలువ వేస్తే రక్తం ఎక్కువ కార్చబడుతుంది కాబట్టి సిలువని ఎంచుకున్నారు రోమా వాళ్ళు. రక్తం ఎందుకు ఎక్కువ పారాలనుకుంటున్నారంటే అది జీవం, ప్రాణానికి ఆధారం, అందుకనే వాళ్ళు రక్తాన్ని యూజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే యేసయ్య సిలువ వేయబడతాడు అన్న విషయము ప్రవచనాల రూపంలో మనకు బైబిల్లో ఉంది. సిలువ వేయబడక మునిపే, ఎట్లాగైతే దేవుడు జన్మించక ముందే తల్లి అయిన మరియ గర్భంలో జన్మిస్తాడు, ఇమ్మాన్యుయేల్ అతని పేరు పెడతారని మనకు ప్రవచనాలు చూసుకున్నాం లాస్ట్ టైం. అట్లాగే మరణాన్ని గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే సిలువ ప్రవచనాలు నెరవేర్పు. సిలువ ప్రవచనాలు నెరవేర్పు. ఇప్పుడు ఒకరు యెషయా తీసుకోండి, ఒకరు కీర్తన తీసుకోండి, ఒకరు జకరియా తీసుకోండి, అప్పుడు త్వరగా మనం చూసుకుంటాము ఏంటి అని. సిలువ ప్రవచనాలు అన్ని నెరవేరాయండి, ఏది కూడా ఒమ్ము కాలేదు, ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడింది అనమాట. సో ఈ నెరవేర్చబడిన ప్రవచనాలు, కొంతమంది భక్తులు అంటారు యేసయ్య వయసు 33 సంవత్సరాలు, 33 ప్రవచనాలు ఉన్నాయి అని అంటారు. నాకేమో 27 దొరికినాయండి. ఇంకా మీకేమన్నా ఇవి కాకుండా తెలిసి ఉంటే చెప్పండి, మనం రాసుకుంటాం. 27 నాకు బైబిల్లో చూస్తుంటే చదువుతుంటే రాయగలిగాను, 27 రెఫరెన్సెస్. 33 ఎందుకంటే యేసయ్య వయసు 33 కాబట్టి 33 ప్రవచనాలు ఉన్నాయని అన్నాడు ఒక పండితుడు. ఏమో ఒకవేళ దొరికితే తర్వాత ఇస్తాను, ఇప్పుడు మాత్రం నాకు 27 దొరికాయి, 27 మీ ముందు పెడతాను. సో మొట్టమొదటిది నంబర్ 1 జకరియా 9:9. ఎవరైనా జకరియా తీసారా? నేను చదువుతున్నానండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై
గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. చూసారా, యెరూషలేముకి గాడిద పిల్ల ఎక్కి వస్తాడు అని ఎంత క్లియర్గా ఉన్నదో ఆలోచించండి. ఎంత క్లియర్గా నీ రాజు గాడిద మీద ఎక్కి జెరూసలేంకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత అతను మరణాన్ని ఎదుర్కొంటాడు, శిలువ మరణాన్ని ఎదుర్కొంటాడు. సో వస్తున్నాడని మనకు ప్రవచనం ఉన్నది. ఎవరు రాశారు? జకర్యా. ఎప్పుడు? యేసయ్య పుట్టక ముందే బీసీ కాలంలోనే రాశాడు జకర్యా. జకర్యా చాలా పెద్ద ప్రవక్త అండి. చిన్న ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎవరంటే జకర్యా అనమాట. చాలా రాశాడు. జకర్యా రెండవ రాకడ గురించి, యేసయ్యని గురించి చాలా రాశాడు. మీరు జకర్యా గ్రంథం ఎప్పుడైనా చదవండి. చాలా లోతైన గ్రంథము, మర్మమైన గ్రంథం ఈ జకర్యా గ్రంథం. తర్వాత రెండవది యెషయా 8:14. నంబర్స్ వేసుకోండి మీరు. యెషయా 8:14. యెషయా 8:14. ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. చాలే, 15 అదేనండి 14 వరకు చాలు. చూసారా, యెరూషలేంలో ఉన్న ఇజ్రాయేలీలకే దేవుడు ఎలా ఉన్నాడంటే కఠినమైన రాయి. మనకు బైబిల్లో రాళ్ళు, కొండలు, తర్వాత రాతి పలకలు, రాళ్లతో చాలా ఉన్నాయండి మనకు. అది కూడా నేను స్టడీ చేస్తున్నాను, వీలైతే ఎప్పుడైనా మీకు చెప్తాను. రాళ్ళు, కొండలు, తర్వాత తోపడా పెట్టి చిసిల్ చేసిన రాళ్ళు, రాతి పలకలు, రాతి అంటారు. ఇన్ని రకాలుగా వాడారనమాట. అట్లాగే ఇజ్రాయేలీలు కఠినత్వం మనకు కనిపిస్తుంది. యెషయా 8:14 కఠినులు. అట్లాగే మీరు మత్తయి 13:57 చూడండి. మత్తయి 13:57. 13:57. అయితే 13:57. అయితే యేసు ప్రవక్త తన దేశంలో ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇజ్రాయేలీలో ప్రవక్త గనుడుగా లేడండి, గనుడు కాలేదండి. కానీ ఇజ్రాయేల్ కాని వారికి యేసయ్య చాలా గొప్ప దేవుడు. మనం ఇజ్రాయేలీలు కాదు, మనం ఆత్మీయ ఇజ్రాయేలీలు, శారీరక ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాత నిబంధనే చదువుతారండి, క్రొత్త నిబంధన చదవరు ఇజ్రాయేల్ వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పారంట వాళ్ళకి, మీరు కొత్త నిబంధన కూడా చదవండి, ప్రవచనాలన్నీ ఉన్నాయి, దే ఆర్ రిలేటెడ్ టు ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రవచనాలు న్యూ టెస్టిమెంట్లో, ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా 8:14 మీరు చదివారు, దానికి రిలేటెడ్ మనం మళ్ళీ మత్తయిలో చదువుతున్నాం 13:57. అట్లా రిలేటెడ్గా ఉన్నాయి, చదవండి అని ఇప్పుడు చదివి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మెస్సయ్య వచ్చాడు, మనమే ఆయన్ని చంపేశాము, ఇప్పుడైనా మనం మనసు మార్చుకొని మెస్సయ్య యందు మనం విశ్వాసం చూపాలని చాలామంది చర్చెస్కి వెళ్తున్నారట, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మీరు టీవీ ఎప్పుడన్నా చూడండి, నెహెమ్యా, జియోన్ మినిస్ట్రీస్ నెహెమ్యా, ఈయన అన్నీ చూపిస్తున్నాడండి. మామూలు క్రిస్మస్కి కూడా వాళ్ళు ఏం చేయరంట, ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేయరు. కానీ మొన్న క్రిస్మస్కి ఏం చేశారంటే రోడ్లన్నీ డెకరేట్ చేసి అందరు రోడ్ల మీదనే పాటలు పాడుకుంటా సంతోషంగా క్రిస్మస్ని వాళ్ళు జరిపించారన్నమాట. అట్లా చిన్నగా వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారంటే యేసయ్యని నమ్ముతున్నారు. ఎందుకు యేసయ్యని చిన్నగా నమ్ముతున్నారంటే, మీరు తర్వాత మీకు చెప్తాను. అది ఒలీవ కొండ 2గా చీలిపోతుంది యేసయ్య వచ్చినప్పుడు అని ఉంది. ఈ నమ్మిన వాళ్ళందరూ అక్కడ దాచిపెడతాడంట దేవుడు, వాళ్ళని చంపేస్తారంట వేరే వాళ్ళు, అందుకని వాళ్ళని దాచిపెడతాడు. సో ఇప్పుడు పెద్దలే కాదండి, పిల్లలు కూడా నమ్ముతున్నారు యేసయ్య. తర్వాత మూడవది కీర్తన 8:2. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చాలు, చిన్న పిల్లలు స్తుతిస్తున్నారు. చిన్న పిల్లలకి ఏం అర్థమవుతుందండి? కానీ చిన్న పిల్లలు స్తుతిస్తున్నారు.
మీకు మన క్రొత్త నిబంధనలు కూడా ఉంది, అవన్నీ చూడనవసరం లేదు, నేను చెప్తాను. చాలా అల్లరి చేస్తున్నారు వీళ్ళని శిష్యులు చెప్తే, చిన్నపిల్లలు ఎక్కువ అరిచి స్తుతిస్తున్నారని చెప్తే యేసయ్య ఒక మాట అంటాడు, వాళ్ళు స్తుతించడం మానేస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయన్నారు యెరూషలేంకి వస్తున్నప్పుడు. దాని అర్థమేమో తెలుసా అండి? రాళ్ళు స్తుతిస్తాయంటే అక్కడ ఏంటంటే, మీరు ఇశ్రాయేలీయుల సమాధులు చూస్తే తూర్పు తూర్పు ద్వారం అని ఉంది. తూర్పు ద్వారానికి ఆనుకొని ముస్లిమ్స్ సమాధులు ఉంటాయి. మధ్యలో కిద్రోను బాగుంటుంది. ఇటువైపు యూదుల సమాధులు ఉంటాయి. యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే, వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ సమాధులు చూడడానికి వస్తారు. వాళ్ళ బంధువులు వాళ్ళ సమాధులు చూడడానికి వచ్చినప్పుడు ఒక రాయి అక్కడ పెడతారండి సమాధి మీద. సమాధుల మీద ఎన్ని రాళ్ళు ఉంటే అన్నిసార్లు ఎవరో వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, ప్రేయర్ చేసి వెళ్ళారు అని అర్థం అన్నమాట. అక్కడ వచ్చినప్పుడే యేసయ్య ఈ మాట చెప్తాడు, వాళ్ళు చిన్నపిల్లలు స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటాడు. ఈ రాళ్ళు అంటే ఆ సమాధుల మీద పెట్టిన రాళ్ళు ఆయన స్తుతిస్తాయి. అంత ఘనమైన యేసయ్య అన్నమాట. ముందే ప్రిడిక్ట్ చేసేట్ల రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని. తర్వాత నాలుగవది జకరయ్య 13:7. జకరయ్య 13:7. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. చాలు. శిష్యులు పారిపోయారండి, ఉండలేదు అక్కడ. ఎప్పుడైతే యేసయ్యను పట్టుకొని వెళ్ళిపోయారో శిష్యులు అక్కడ ఉండలేదు. కానీ ఒకే ఒక శిష్యుడు దూరం నుండి చూశాడు, మీకు తెలుసు, ఆయన పేతురు. అప్పుడు ఆయన 3 సార్లు నువ్వు నన్ను పొంకుతావు, నేను తెలుసని నువ్వు చెప్పవు, అప్పుడు కోడి కూస్తుందని యేసయ్య కూడా చెప్పాడు. అట్లా శిష్యులు ఉండలేకపోయారు, ఎందుకంటే వాళ్ళనేం చేస్తారో అని భయపడ్డారండి. అందుకే శిష్యులు పారిపోయారు. ఇలా శిష్యులు పారిపోయేది కూడా జకరయ్య ప్రవక్త చూడండి ఎంత బాగా చెప్పాడు, 13:7లో చక్కగా చెప్పాడు. తర్వాత 5వది యెషయా 56. యెషయా 56. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. చాలండి. యేసయ్యను అంత అవమానపరిచారు, ఉమ్ము వేశారంట. మనమైతే భరిస్తామా అండి? వెంట్రుకలు లాగారంట, చెంపల మీద కొట్టారంట, అంత అవమానపరిచారు యేసయ్యని. భరించాడు, అన్నిటినీ భరించాడు. సో సిలువ వేయక ముందే ఇలా చేస్తారు నీకు అని ప్రవచించాడు యెషయా భక్తుడు. చాలా, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారని చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. 66 అధ్యాయాలు ఉన్నాయి, అందుకే దాన్ని చిన్న బైబిల్ అంటారు. 39 అధ్యాయాలు ఓల్డ్ టెస్టిమెంట్ గురించి ఉంటే 27 అధ్యాయాలు న్యూ టెస్టిమెంట్ గురించి ఉంటాయి. అంతేకాకుండా ఇతడు అనేకమైన ప్రవచనాలు చేశాడు కాబట్టి అది సువార్తతో సమానం అని చెప్పి 5వ సువార్త అని కూడా పిలుస్తారు యెషయా. సో యేసయ్యను అవమానపరిచిరి, ఇలా చేశారు, చంపల మీద కొట్టారు, ఎంగిలి మూసారు అని కూడా చెప్పి రాశాడు అనమాట ఐజయా. నెక్స్ట్ జకరయ్య 11:12. జకరయ్య 11:12. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. చాలండి. యేసయ్యను అమ్మింది 30 తులముల వెండికండి. 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. ఎవరు? మన యూదా ఇస్కరియోతు చంపేశాడు. తర్వాత అతని జీవితం ఎంత పాడైపోయిందో ఒకసారి గమనించండి. పోయి ఉరి వేసుకున్నాడు, అతన్ని ఎవరు పూడ్చిపెట్టలేదు, అట్లాగే వేలాడి భూమి మీద కింద పడి ఏమైంది, సమాధి కూడా లేదు. ఆ 30 వెండి నాణ్యాలు పడేశాడంట, వాళ్ళ ముఖాన పడేశాడంట. అప్పుడు రియలైజ్ అయినాడు ఆయన, పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నాణ్యాలు పడేశాడట. పడేసి వీళ్ళు ఏం చేశారంటే, ఈ యూదా రోమా రాజులు ఏం చేశారంటే ఆ 30 వెండి నాణ్యాలతో ఒక శ్మశానాన్ని కుమ్మరివాణి పొలంని కొని కూడా ఉంది. సో 30 వెండి నాణ్యాలకి యేసయ్య కొనబడ్డాడు. అది జకరయ్య చెప్పాడు 11:12. నెక్స్ట్ కీర్తన 69:21. కీర్తన 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి,
నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలమ్మా. చేదు చిరక, దాహం అని అడిగితే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే చేదు చిరక. అంటే చేదు ని ఆ చిరక కంటించి, అంటే ఇట్లా స్పాంజ్ లాగా ఉంటుంది, కర్రకట్ల కుచ్చి దాన్ని చేదులో ముంచి దాన్ని శిలువ మీద ఉన్న యేసయ్యకి అందించారు అనమాట. అది కీర్తనాకారుడు చెప్తున్నాడు, చేదు చిరకను అందించిరి. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయండి! ఈ శిలువ వేయకముందే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి అన్నమాట. అందుకని నేను ఆ నెరవేరిన ప్రవచనాలని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అట్లాగే కీర్తన 27:12 చూడండి. 27:12 కీర్తన 27:12. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెలగొరకు వారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. చాలమ్మా. అబద్ధ సాక్ష్యం. ఇతడు యూదుల రాజు నేనే అని చెప్పుకున్నాడు అని అబద్ధ సాక్ష్యం. తర్వాత చెయ్యనివన్నీ చెప్పారు, ఆయన మీద మోపారు. ఇట్లా అన్నాడు, అలా అన్నాడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు అని. అసలు వేసే ఎవరిని కూడా పల్లెత్తు ఒక మాట ఎవరిని అనలేదండి. ఒక్కసారి మాత్రము నక్క అన్నాడు. అదే ఆయన తిట్టిన తిట్టు ఒకటి నక్క అని. అబద్ధ సాక్ష్యం చెప్పారు కీర్తనల్లో, కీర్తనాకారుడు చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ 9వది 22:18 కీర్తన 22:18. నా వస్త్రములు వారు పంచుకొని అంగీ కొరకు చీట్లు వేయిస్తున్నారు. చాలు, వస్త్రానికి చీట్లు వేశారు. లినన్ క్లాత్ అంటారండి, ఇప్పుడు కూడా అంటారు లినన్ అని. ఆ పూర్వకాలంలో ఆ లినన్, తెల్లటి లినన్ క్లాత్ అట శవానికి చుట్టేవాళ్ళట. 13 మీటర్ల లినన్ క్లాత్ వాడారట యేసయ్య శరీరానికి. అది ఎవరు తీసుకోవాలని చీట్లు వేశారంట, ముక్కలు చేశారంట. అది అఖండం అనమాట, 13 మీటర్ల అఖండం, పెద్దది. దాన్ని బాడీకి చుట్టారు, దానికోసం చీట్లు వేశారట. అది కీర్తనాకారుడు చెప్పాడు, వస్త్రం కోసం చీట్లు వేసిరి అని. తర్వాత 53:12 యెషయా 53:12. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకును. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసింది. చాలు. అతిక్రమం ఏ తప్పు చేయలేదు, కానీ అతిక్రమము చేయు వారితో ఎంచబడ్డాడు. అంటే ఎంతో తక్కువగా చూశారనమాట యేసయ్యని. సిలువ వేస్తున్నప్పుడు చాలా తక్కువగా నువ్వు అతిక్రమం చేశావు అని. నీ వైపు నుంచి నువ్వేమన్నా మాట్లాడతావు అంటే ఏమీ మాట్లాడేది యేసయ్య. తన వైపు ఒక న్యాయమూర్తిని కూడా పెట్టుకోలేదు, ఏమీ మాట్లాడేది. ఒక్క ప్రశ్నకు మాత్రం జవాబు ఇచ్చాడు, యూదుల రాజు నీవేనా అంటే అవును అనలేదు, నీవన్నట్టే అన్నాడు. ఏమి మాట్లాడు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట, భయపడ్డారంట కూడా. ఈ అగ్గిరప్ప, తర్వాత హేరోదు, వీళ్ళందరూ భయపడ్డారంట సిలువ వేయడానికి, చాలా భయపడ్డారంట. ఎందుకంటే ప్రజలు అప్పటికే యేసయ్యని ఫాలో అయ్యే శిష్యులు చాలామంది ఉన్నారు. అపోస్తలులు 12 మంది ఫాలోయర్స్, అందుకని అనుసరించే వాళ్ళు చాలా వేలల్లో ఉండేవాళ్ళంట. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథో తిరుగుబాటు చేస్తారు అని భయపడ్డారట. అందుకే ఇతడు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మనం సిలువ వేస్తాము అని అంటే ఇమీడియట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారంటే, యూదులు ఏమన్నారో తెలుసా, ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. మీకు తెలుసు, చాలా ఫేమస్ ఇది. ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక, సిలువ వేయుడి అని అరిచారు. అప్పుడు సిలువ వేశారు. సో అతిక్రమము చేయు వారిలో ఎంచబడ్డాడు యేసయ్య. తర్వాత నెక్స్ట్ యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను నోరు తెరవలేదు. గొర్రెలు కూడా అంతే కదండి, కసాయి వాడు తీసుకెళ్తుంటే ఎంత నీట్గా పక్కన నడుచుకుంటా పోతాయి, మెడకు వస్తుంటే బ్యార్ అంటే తర్వాత ఇంకేం మాట్లాడడం. బాధింపబడినను నోరు తెరవలేదు. అందుకే గొర్రె పిల్లతో కంపేర్ చేస్తారు యేసయ్యని. ఇన్నోసెంట్గా, చాలా ఒబీడియంట్గా ఉన్నాడు అన్న విషయాన్ని యెషయా రాస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ 12 అనుకుంటా కదా, 12 కీర్తన 69:4. కీర్తన 69:4.
నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తలవెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. చాలు. 69 పగబట్టి ద్వేషించారట అనేకులు. ఆ పగబట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నా వెంట్రుకలు అంత వెంట్రుకలు మనం లెక్క పెట్టగలమా అండి? లెక్క పెట్టలేము కదా. పగపట్టి ద్వేషించారు. ఎంత ఘోరమైన పగ ఆలోచించండి. ఆయన యొక్క ఉన్నతత్వాన్ని, ఆయన దేవుడు అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించలేదు. అందుకని అలా పగపట్టి ద్వేషించారు. తర్వాత 34:20 34:20 ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చాలు. ఈయన ఎముకలు ఒక్కటి కూడా విరగలేదంట. ఎందుకు విరగలేదంటే అది దేవుని యొక్క చిత్తం, యెహోవా యొక్క చిత్తం. ఒక్కటి కూడా విరగలేదు. మామూలుగా చరిత్రలో మనం చదివితే సిలువ వేస్తేనట ఇమ్మీడియట్గా చనిపోరంట. బాధపడుతూ 2 రోజులన్నా బ్రతుకుతారంట. ఈ సిలువలో త్వరగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే యేసయ్యనంటే. ఆ త్వరగా చనిపోయింది కూడా 3 గంటల్లో చనిపోయాడంట. 12కు సిలువ మీద ఎక్కిస్తే 3 గంటలకు చనిపోయాడంట. అట్లా చనిపోయిన వ్యక్తి యేసు మాత్రమే. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎవరు లేదు, ముందు వాళ్ళు కూడా ఎవరు లేరు అని చరిత్ర చెప్తుంది అనమాట. ఎముకలు విరగలేదు. ఆ తర్వాత జకరియా 12:10 జకరియా 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రక్కలో పొడిచి ప్రలాపింతురు. చూడండి ఎలా ప్రలాపించారు. ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. పైన శిలువ మీద ఉన్నప్పుడు యేసయ్య బాధ అనుభవిస్తున్నప్పుడు ప్రక్కలో మరీ పొడిస్తే ఇంకెంత బాధ ఉంటుందో చూడండి. ఆ ప్రక్కలో పొట్ట దగ్గర పొడిస్తే ఎందుకు పొడిచారంటే రక్తం బాగా కారిపోతుంది. నేను చెప్పా కదా, శిలువ యొక్క పర్పస్ ఏంటంటే బ్లడ్ షెడ్, రక్తం ఎక్కువ కారాలి, చనిపోవాలి శిలువ మీద అని వాళ్ళ ఉద్దేశం అనమాట. తర్వాత కీర్తన 22:7 కీర్తన 22:7 నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. చాలు. అపహసించి ఎగతాళి చేశారు. అయ్యో అయ్యో అని ఎగతాళి చేశారనమాట. ఎంత ఎగతాళి చేసి ఉంటారో, ఎట్లా భరించాడో యేసయ్య. ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లల్ని ఎగతాళి చేస్తేనే భరించరండి, వచ్చి కొడతారు. మన పిల్లల్ని ఎప్పుడైనా ఎగతాళి చేసామనుకోండి వచ్చి మనల్నే కొడతారు. అట్లాంటిది యేసయ్యను అందరూ అపహసించారు, తలలు ఊపుతూ అపహసించిరి అని రాశాడు కీర్తనకారుడు. తర్వాత అదే కీర్తన 109:5-7 19:5-7 కీర్తన 19:5-7 అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నొల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా 19 చదవండి. 19:5-7 5-6 చదివానంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ఇది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. ఇది కాదనుకుంటా అంటే కాదు. 109 చూడండి. 109 తప్పు రాసుకున్నట్టు. 109:5-7 109 నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును. వాడు చాలు. శత్రువుల కోసం ప్రార్థన చేశాడని ఉంది దాంట్లో. మనం ఇంకా చదివితే శత్రువుల కోసం ప్రార్థన చేశాడంటే యేసయ్య వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదని మనం కూడా చదువుతాం కదా. 7 మాటలు శిలువ మీద పలికిన 7 మాటల్లో వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము అంటాడు. సో శత్రువుల కోసం ప్రార్థన చేశాడు యేసయ్య.
అదే మన అపోస్తుల కార్యం 1:20లో కూడా ఉంటుంది చూడండి, 1:20లో కూడా సేమ్ ఉంటుంది. తర్వాత యెషయా 53:8, యెషయా 53:8. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? చాలండి. అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పు అని ఎందుకన్నారంటే, మామూలుగా వీళ్ళు ఎవరు లాయర్స్ తీర్పు ఇస్తున్నప్పుడు టక్కని తీర్పు ఇవ్వరండి, చాలా టైం తీసుకుంటారు. అందులో లోతుగా ఆలోచించి డిస్కషన్ చేసి అట్లా ఇస్తారు. ఇక్కడ యేసయ్యనట 24 గంటల్లో తీర్పు ఇచ్చేశారట. అది కూడా తప్పేనట. తర్వాత యూదుల మహాసభ ఉంటుంది, ఆ మహాసభలో 40 మంది ఉంటారు, వాళ్ళందరూ ఉండి కూడా తీర్పు ఇవ్వాలంట. ఇట్లా మరణశిక్ష అంటే చాలా సీరియస్ కాబట్టి అందరూ ఉండాలట. అక్కడ 40 మంది లేరు, 22 మందో 24 మందో ఉంటే వాళ్ళతో చెప్పించేసి తీర్పు ఇచ్చేశారట. 24 గంటల్లో యేసయ్యకి ఎన్ని తీర్పులు ఇచ్చారంటే 6 తీర్పులు ఇచ్చారండి. 24 గంటల్లో 6 తీర్పులు. 3 ప్రభుత్వ పరంగా, 3 మత సంబంధమైనవి. మత సంబంధమైనవి 3 ఇచ్చారు, ప్రభుత్వ పరంగా 3 ఇచ్చారు. 6 తీర్పులు 24 గంటల్లో. నిద్రపోనివ్వలేదంట. గురువారం నిద్రపోనివ్వకుండా ఈ తీర్పులన్నీ ఇచ్చారు యేసయ్యకని చరిత్ర చెప్తుంది. తర్వాత కీర్తన 22:1. కీర్తన 22:1. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు. చాలు. యేసయ్య అడుగుతున్నాడు వాళ్ళ తండ్రి, నా దేవా నా దేవా, నన్నేల విడనాడితివి, ఎందుకు వదిలేస్తున్నావు నన్ను? బాధలో ఆ మాట అన్నాడు యెహోవా దేవునితో. తర్వాత నెక్స్ట్ కీర్తన 129:3. కీర్తన 129:3. కీర్తన 129:3. వారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. వీపును దున్నడం, ఒక కర్ర పట్టుకొని వీపు మీద ఒక దెబ్బ వేస్తే మనం తట్టుకోలేమండి. దున్నారట వీపుని. అంటే ఎంత ఘోరంగా దెబ్బలు వేసింటారో చూడండి. అసలు రోమా లా ప్రకారము 1 తక్కువ 40 కొట్టాలంట, అంతకన్నా ఎక్కువ కొట్టకూడదు. కానీ యేసయ్యని ఎక్కువ కొట్టారంట వీపు మీద. ఎట్లా? ఒక రాతి బండకు కట్టి వీపు మీద. తర్వాత కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. చాలు. బలము ఎండిపోయింది, ఎంత బాధపడ్డా. నా కోసం బలం ఎండిపోయింది, నాలుక అంగటికి తగులుకున్నది. అదే చెప్పాను కదా మీకు, 6 లీటర్ల బ్లడ్ పోతే ఇంకా మనిషి ఏముంటాడండి? ఎప్పుడైనా మనకు బ్లడ్ తక్కువైందంటే చిన్న బాటిల్లో కొంచెం బ్లడ్ ఎక్కిస్తేనే అయిపోయింది మన పని. బ్లడ్ మనం ఇచ్చినా కూడా కళ్ళు తిరిగి పడిపోతాం, అందుకే గ్లూకోజ్ నీళ్ళు ఇస్తారు. కొంచెంసేపు కూర్చోండి కళ్ళు తిరుగుతాయి, ఉండలేము మనం. సో అట్లాంటి వ్యక్తి బలం ఏమైందంటే ఎండిపోయింది అన్నాడు. ఆ తర్వాత మీకా 5:2. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. శాశ్వత కాల ప్రత్యక్షత మీకా పండితుడు చెప్తున్నాడు. శాశ్వత కాల ప్రత్యక్షత యేసయ్యకున్నది. సో శాశ్వత కాల ప్రత్యక్షత అనమాట మీకా 5:2. తర్వాత యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అతిక్రమము చేయు వారితో ఎంచబడ్డాడు. ఏ తప్పు చేయలేదు కానీ అతిక్రమము చేయు వారితో ఎంచబడ్డాడు.
చాలా నీచమండి. తప్పు చేశారంటే ఒక కోర్టులో చాలా తల వంచుకొని ఉంటారు. ఈయన ఏ తప్పు చేయకుండా తల వంచుకొని నిల్చున్నాడు. అతిక్రమం చేయువాడిగా ఎంచబడెను. వాళ్ళు అట్లా ఎంచబడ్డారు. యేసయ్యని అట్లా అనుకున్నారు. తర్వాత నెక్స్ట్ కీర్తన 66:20. కీర్తన 66:20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆయన సన్నుతింపబడ్డారు. ఇన్ని ఇన్ని అవమానాలు పొందినా, ఇన్ని వేసినా మనం సన్నుతించేది ఎవరినంటే యేసయ్యనే సన్నుతించారు. సో కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన సన్నుతింపబడ్డాడు. మరణమైనా కూడా సన్నుతింపబడ్డాడు ఆయన. తర్వాత నెక్స్ట్ డానియేల్ 9:6 చూడండి. దానియేలు 9:6. దానియేలు 9:6. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమును చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. జెరూసలేము మీదికి కీడు వస్తుంది అని చెప్పాడు. ఈ పనులన్నీ చేసినందుకు మీరు యూదులయ్యుండి యూదుడైన యేసయ్యని మీరు చంపినందుకు కీడు ఎవరి మీదకి వస్తుందంట? యెరూషలేము మీదకి వస్తుందట. ఎట్లా కీడు? 12 యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. 9:6 కదా? 9:12. 9:12. 9:12. సరే, ఈ కీడంతయు మాకు సంభవించినను మేము మీ చెడుబడి వానక పోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకోనలేదు. ఎంత ఘోరమండి వీళ్ళు, ఎంత మూర్ఖత్వంతో ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మూర్ఖత్వం పోయింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రియలైజ్ అవుతున్నారు, మేము చేసింది తప్పు, మా పూర్వీకులు చేసింది తప్పు, మమ్మల్ని మేము సర్దిద్దుకుంటాం అంటున్నారు. తర్వాత మీకు దానియేలు గ్రంథంలో కూడా, తర్వాత యెహెజ్కేలు గ్రంథం చదివారంటే తెలుస్తుంది. 4 పక్కల నుండి యూదులందరంట ఇప్పుడు యెరూషలేముకి వచ్చేస్తున్నారట. 4 పక్కల నుండి అంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర నుండి. మన దేశం నుండి కూడా 5,800 మంది యూదులు ఉన్నారట మన దేశంలో. ఎంత బాగా వాళ్ళు రీసెర్చ్ చేశారో చూడండి. 5,800 మంది. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, మణిపూరు అటువైపు ఉన్నారట. వాళ్ళంట 5,800 మంది అంట. వాళ్ళు మనుష్య గోత్రానికి చెందిన వాళ్ళంట. బ్లడ్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయంట. 5,800 మంది అంట. వాళ్ళందరూ మేము వెనక్కి వచ్చేస్తాము అన్నారు. ఎప్పుడు మీరు ఏ కాలంలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ అంటే, యుద్ధాలప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిమాలయాలకు వచ్చి, హిమాలయాల నుంచి చైనాకు పోయి, చైనా నుంచి ఇండియాలోకి ఎంటర్ అయినారంట వాళ్ళ పూర్వీకులు. ఇప్పుడు 5,800 మంది ఉన్నారంట. వీళ్ళని ఫ్లైట్స్లో తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ప్లాన్ చేయకముందు నెహమ్యా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రైమ్ మినిస్టరు వాళ్ళకి అపార్ట్మెంట్స్ కడుతున్నారట. ఎన్ని కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలకి అపార్ట్మెంట్స్ ఇస్తున్నారట. తర్వాత వాళ్ళకు టీచర్స్ని, రబ్బూని అంటారు, వాళ్ళు హీబ్రూ నేర్పిస్తారు, ఈ 10 ఆజ్ఞలు ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. రబ్బూనీని అపాయింట్ చేశారట. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంస్కారాలు, సంస్కృతి అంతా నేర్పించడానికి రబ్బూనీలు వేశారు. భాష నేర్పించే టీచర్స్ని పెట్టారట. వాళ్ళు చదువుకుంటారు కదా, ఏం చదువుకున్నారో చూసుకొని, ఇండియాలో ఏం చదువుకున్నారో చూసుకొని దానికి తగ్గట్టు ఉద్యోగం చూపిస్తున్నారట. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారట. చేసి అన్నీ రెడీ అయిపోగానే వాళ్ళందరిని వచ్చి ఫ్లైట్స్లో తీసుకెళ్ళిపోతారట వాళ్ళ ఓన్ ఖర్చుతో. వాళ్ళు కదా, వాళ్ళ ఓన్ ఎంత ప్రేమ చూడండి వాళ్ళంటే. మీరు పేపర్ చదువుతుంటే తెలుస్తుంది, న్యూస్లో కూడా చెప్పారు. 5,800 మనుష్య గోత్రానికి చెందిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళని తీసుకెళ్ళిపోతారట. ఆ తర్వాత కీర్తన 31:5. కీర్తన 31:5. కీర్తన 31:5. అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. చూసారా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివి అని కూడా మనకు నూతన నిబంధనలో ఉంది. ఇక్కడ దానికి అనుగుణంగా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నారు. సో ఎక్కిరించారు, అపహసించారు, కొట్టారు, ఉమ్మి వేశారు, చెంపల మీద కొట్టారు, ఎన్ని పనులు చేశారండి. ఎంతో రక్తాన్ని మన కోసం కార్చాడు, వెక్కిరించబడ్డాడు,
విడిపించలేదు, ఎవరూ విడిపించలేదండి. అంతమంది ఉన్నా కూడా విడిపించలేదు. శిష్యులు కూడా పారిపోయారు, భయపడ్డారు. మీరు కీర్తన 22:8 చూడండి. ఎక్కిరించారు, విడిపించలేదు అని కూడా ఉంటుంది చూడండి. కీర్తన 22:8. యెహోవా దాని భారమోపము, ఆయన వానిని విడిపించునేమో. ఆ, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. అందరూ అంతేగాని విడిపించలేదు. ఎవరు ఏమీ మాట్లాడలేదు, చేయలేదు. అందరు పరిగెత్తినారు. కొంతమంది దూరం నుండి చూశారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది. మనకు బైబిల్లో ఉందండి, సొంతం తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఇతన్ని గుర్తించలేదంట. ఇతడు దేవుడు అనేది గుర్తించలేదంట, తన సొంత తమ్ముడే. ఆ తర్వాత చనిపోయిన తర్వాత గుర్తించాడు, చాలా బాధపడి. మనకి యాకోబు గ్రంథం కూడా రాశాడు కదా, మరియమ్మ కొడుకు. అతను వాళ్ళు బతుకున్నప్పుడు గుర్తుపట్టలేదు, తను చనిపోయిన తర్వాత గుర్తుపట్టాడు. సో ఇన్ని ప్రవచనాలు మనకు యేసయ్య శిలువ మీద ప్రవచనాలు ఇవన్నీ నెరవేరాయండి. మీకు తెలుసు, ఇవన్నీ నెరవేరాయి. అంటే ఎంత సత్యదేవుడు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. శిలువ ప్రవచనాలు యేసయ్య పుట్టక ముందే ఎన్నో 600 సంవత్సరాలు, 606 ఏమో యెషయా గ్రంథం రాసింది. మోర్ దెన్ 600 years బ్యాక్. జకరియా కూడా అంతే. కీర్తనలు ఎప్పుడో దావీదు రాసింది. ఇవన్నీ అందులో అతడు రాస్తున్నారు, యేసయ్య పుడతాడని, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని రాశారు. ఈ ప్రవచనాలన్నీ నెరవేరు. ఇట్లాంటి ప్రవచనాలు ఉన్న గ్రంథము ఎక్కడా లేదండి. ఏ రిలీజన్లో ఇట్లా ప్రవచనాల గ్రంథం లేదు. వాళ్ళ ప్రవచనాలు వేరు. ఇక్కడ ప్రవచనాలు, మన ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే నెరవేర్చబడిన ప్రవచనాలు. ఇందులో ఏదన్నా అబద్ధం చెప్పుకున్నామా మనం ఇప్పుడు? ఇవన్నీ మీకు తెలిసినవే కదా. కాకపోతే రెఫరెన్స్ తెలియకపోయి ఉండొచ్చు. రెఫరెన్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ. 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడని, చేదు చిరకనిచ్చారని, అబద్ధ సాక్ష్యం చెప్పారని, వస్త్రం కోసం చీట్లు వేశారని చెప్పి ఉమ్మి వేశారు, తర్వాత వెంట్రుకలు తీశారు, పగపట్టారు, ఎముకలలో ఒకటి కూడా విరిగిపోలేదు. ఇవన్నీ మనము విన్నవే, కానీ వాక్యరీత్యా మనం దాన్ని చూసుకున్నామంట. సో శిలువ ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. ఇప్పుడు ఏం చూద్దామంటే, మనం ఈ శిలువ వలన మనకేమొస్తుంది? మనకు కూడా రావాలి కదా, శిలువ వల్ల మనకు కూడా లాభం ఉండాలి కదా. ఏంటి లాభము అంటే శిలువ ప్రాధాన్యత మనం చూద్దాం. ఇప్పుడు శిలువ ప్రాధాన్యత మనకు శిలువ మూలాన, శిలువ మీద ప్రాణం పెట్టినందువల్ల రక్తం ఎక్కువగా కారిపోతుంది కాబట్టి వాళ్ళు శిలువని ఎంచుకున్నారు ఆ కాలంలో. ఈ రక్తము వలన, శిలువలో యేసయ్య కార్చిన రక్తం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనకొచ్చే మన జీవితానికి ఉండవలసిన ప్రాధాన్యత ఏంటి? అలా చూసుకుంటే మొట్టమొదటిగా నిర్గమాకాండం 12:22. నిర్గమాకాండము 12:22. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వార 12:22. అవునా ఆంటీ? 12:22. చదవండి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములో నున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఓకే, అది మనకు బైబిల్లో ఉన్న బ్లడ్ షెడ్ అన్నారు. ఫస్ట్ బ్లడ్ షెడ్, మొట్టమొదటిగా రక్తం ఎప్పుడు కార్చబడిందంటే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు యెహోవా దేవుడు వచ్చి, నేను తినద్దన్న పండు ఎందుకు తిన్నారని చెప్పి వాళ్ళని హెచ్చరించి ఒక జంతువుని బలి ఇచ్చి దాని చర్మంతో వాళ్ళకి అంగీలు కుట్టించి వాళ్ళని ఏదైనా వనం నుంచి బయటికి పంపించేశాడు. అది ఫస్ట్ బ్లడ్ షెడ్. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ పస్కా పండుగ, ఇదే పస్కా పండుగ అన్నారు. ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. తొలిచూల్ని చంపాలని యెహోవా దేవుడు అనుకున్నప్పుడు మీ ఇంటికి ఏం చేయాలి, ఒక గొర్రెను బలి ఇచ్చి దాని రక్తాన్ని ద్వారబంధానికి పూస్తే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఆ ఇంట్లో ఎవరు చనిపోరని యెహోవా దేవుడు అన్నాడు. దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఎఫెసీ 2:13. ఎఫెసీ 2:13. రక్తం 2:13. ఎఫెసీ 2:13. ఈయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలు, ముందు దూరంగా ఉన్నాం మనం యేసయ్యకు, కానీ ఎప్పుడైతే శిలువ మీద రక్తం కార్చాడో ఆ రక్తం ద్వారా మనం ఏమయ్యామంటే దేవునికి సమీపస్తులయ్యాం. రక్తం ద్వారా సమీపస్తులయ్యాం.
అది ఎఫ్ఎస్సిలో మనకు చూస్తున్నాం 2:13లో రక్తం ద్వారా సమీపస్తులు అయ్యాము. రక్తము ద్వారా సమీపస్తులు అయ్యామంటే ఆ రక్తమే కార్చకుండా ఉంటే మనం దేవునికి సమీపంగా ఉండలేము, చాలా దూరంగా ఉండేవాళ్ళము. మరి ఏం చేసేవాళ్ళమో, ఎలా ఉండేవాళ్ళమో, ఎంత పాపాన్ని మూట కట్టుకునేవాళ్ళమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన రక్తంలో మనం ఏం చేసామంటే మన పాపాలని కడుక్కొని మనం దేవునికి సమీపంగా ఉంటాం. ఈ సమీపంగా ఉన్న తర్వాత మళ్ళీ దూరం కావడానికి వీల్లేదు. తర్వాత రోమా 5:9 చూడండి. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలు. నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత ద్వారా రక్షింపబడుదుము. నీతిమంతులుగా తీర్చబడి ఎంత చక్కటి సర్టిఫికేట్ ఇచ్చాడు మనకు. తప్పనిసరిగా మనం నీతిని అనుసరించాలి. ఎవరి నీతి అంటే దేవుని నీతి అనుసరించాలి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. సై అని చెప్పి అన్యులతో మనం పోట్లాడడానికి వీల్లేదండి. వాళ్ళు మన మీద పోట్లాటకు వచ్చినా మనం నోరు మూసుకొని ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఎదురు తిరగడానికి లేదు, అది లేదు మనకు. అందుకే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. అది రోమా 5:9లో క్లియర్గా చెప్పారు. రక్తములో మనం ఉంటే, రక్తములో మన వస్త్రాలు కడుగుకబడితే అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత 1 పేతురు 1:19 చూడండి. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. చాలు. విమోచింపబడ్డాం. రక్తం ద్వారా విమోచింపబడ్డాం. రక్తం ద్వారా నీతిమంతులయ్యాం. రక్తం ద్వారా సమీపస్తులయ్యాం. ఎన్ని ఉన్నాయి మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తే సమీపస్తులయ్యాం, నీతిమంతులయ్యాం, విమోచింపబడ్డాము. మనకి ఇంకా ఏం బాధ లేదండి. ఇదవుతుందేమో, అదవుతేమో, అట్లా ఏం చనిపోయినప్పుడు ఏమన్నా అవుతుందేమో ఏం బాధ. విమోచన వచ్చేసింది మనకు. చనిపోతే అసలు చావుకు భయపడకూడదు. మనం చనిపోయామంటే మనం ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తామంటే మధ్య ఆకాశంలో వెళ్తామండి. యేసునందు ఉండి చనిపోయిన వాళ్ళు మధ్య ఆకాశంలో ఉంటారట. ఆ తర్వాత యేసయ్య వచ్చిన తర్వాత పెద్ద తీర్పు ఉంటుంది. ఎవరైతే ఆయనలో లేరో వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో కూడా 3 భాగాలు ఉంటాయి. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇట్లా 3 భాగాలు ఉంటాయి. తర్వాత ఆ పరలోకం నుండి ఇట్లా పాతాళానికి వినిపిస్తాయంట మాటల మధ్యలో అగాధం ఉంది. మీకు గుర్తున్నాడు అనుకుంటాను. ఎవరు? లాజరు, ధనవంతుడు లాజర్ని పంపు వాళ్ళకందరికి చెప్పడానికంటే ఏమంటాడు దేవుడు? లేదు, అక్కడ చెప్పడానికి చాలా మంది ఉన్నారు అంటాడు. లాజరు అడుక్కు తినేవాడు. ఇట్లాంటి వాడు దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒకసారి విమోచన అంటే అదండి. అతడు ఆఫ్టర్ ఆల్ ఒక బెగ్గర్, కానీ విమోచింపబడ్డాడు. మరి మనం ఎంత విమోచింపబడి ఉంటాం? మనం ఎంత గుర్తించాలి యేసయ్య రక్తము అని విలువని. తర్వాత మత్తయి 26:27. మత్తయి 26:27. నిబంధనలు స్థిరపరచబడతామని ఉంటుంది చూడండి. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనికి మీరందరూ త్రాగుడు కాదా అంటే కదా 27 కాదు కాదా? నిబంధనలు స్థిరపరుస్తారు. ఇంకొకటి చదవండి, ఇంకొక వర్స్. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. అది ఎన్నో వచనము? 28. సరే, నేను రాసుకుంటా. 28. నిబంధనలో స్థిరపరచబడతారు. నిబంధన, ఈ నిబంధన అనే వర్డు, తర్వాత అభిషేకం అనే వర్డు చాలా స్పెషల్ అండి మనకు. ఇవి వేరే రిలీజన్స్లో లేవు. ఈ నిబంధన, అభిషేకము అనేది. అభిషేకం అయితే చాలా గొప్పది. ఎందుకంటే అభిషేకానికి నూనె వాడతారండి. అభిషేకానికి నూనె వాడతారు. మీకు దాని రెఫరెన్స్ కూడా నేను ఇస్తాను. అభిషేకానికి నూనె వాడేది. ఆ నూనె ఎలా ఉంటుంది అంటే దాన్ని తయారు చేయడమే చాలా స్పెషల్గా తయారు చేస్తారు. అయ్యో, ఇక్కడ మర్చిపోతున్నాను. ఇటీవల కాలంలో కొంచెం మతిమరుపు వచ్చింది నాకు. అభిషేక తైలం ఎట్లా ఉండాలనేది మనకు చూపిస్తారు. అభిషేకింపబడిన వాళ్ళం మనం.
నిబంధనలో స్థిరపరచబడిన వాళ్ళము, అభిషేకించబడిన వాళ్ళము మనము. ఈ అభిషేకం అనేది అదొక తైలం అండి, అభిషేక తైలం అంటారు. ఈ తైలాన్ని ఎలా చేస్తారు వాళ్ళు అనంటే 30 నిర్గమకాండము 30:22 తీయండి. 30:22 అభిషేకం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్లను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ప్రతిష్ట అభిషేక తైలం అంటే ఇప్పుడు మనకెంత నూనె, కొబ్బరి నూనె, ఏవో నూనెలు రాస్తున్నారు కాదండి. అభిషేక తైలం అంటే ఇన్ని వీటితో తయారు చేస్తారు. గోపరసము, తర్వాత లవంగి పట్ట, తర్వాత నిమ్మగడ్డి నూనె, తర్వాత ఒలీవ నూనె, ఇవన్నీ సమపాళ్లలో చేసి దాన్ని కలిపి పెడతారు. దీన్నే సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు వాడింది. ఆ తర్వాత దావీదుని అభిషేకించినప్పుడు కూడా ఇదే వాడారు. ఈ తైలాన్ని మనం తయారు చేయడానికి వీలు లేదని కూడా ఉంది చూడండి. అదే అధ్యాయము 32 చదవండి. దానిని నర శరీరము మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు, అది ప్రతిష్టమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. చాలండి. చూసారా ఎంత అభిషేకము? అంత ఈజీ కాదండి, చాలా కష్టమైన అభిషేక తైలము. ఈ అభిషేక తైలాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం, చేయకూడదు. ఇట్లాంటి దానితో చేయకూడదు, వేరే వాడి శరీరం మీద పోయకూడదు, అట్లాంటి మేళనము చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది అన్నారు. సో మనం కూడా ప్రతిష్ఠింపబడిన వాళ్ళము, నిబంధనలు స్థిరపరచబడిన వాళ్ళము. మనకేనండి ఇవన్నీ ఉండేది, క్రైస్తవులకే అభిషేకము, నిబంధన ఇవన్నీ ఉండేది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము దేవునిలో ప్రత్యేకపరచబడిన వాళ్ళము. మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రత్యేకపరచబడిన వాళ్ళము, విమోచింపబడిన వాళ్ళము, రక్తము ద్వారా సమీపస్తులైన వాళ్ళము. సో ఇవి మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యోహాను 6:55. యోహాను 6:55. శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నిత్య జీవం ఇస్తాడు అన్నమాట. ఆయన రక్తము మనకు నిత్య జీవం. ఎంత గొప్పగా ఉందండి. జీవములో నిత్య జీవం అంటే ఇంక తర్వాత జీవం అంటే ఇంకా చావు లేదన్నమాట. నిత్య జీవము, మరణము లేని జీవాన్ని మనకు రక్తం ద్వారా ఇచ్చాడు దేవుడు అన్నమాట. ఆ తర్వాత 1 యోహాను 1:7 చూడండి. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రము, మనం యేసులో ఉంటే పవిత్రులమే, యేసులో లేకపోతే అపవిత్రులమే. సో పాపం చేయడానికి వీల్లేదు, ఒకరిని అనడానికి వీల్లేదు, దొంగతనం చేయడానికి వీల్లేదు, వ్యభిచారం చేయడానికి వీల్లేదు. పవిత్రం చేసేసాడు మనల్ని ఆయన రక్తములో. దాన్ని మనం కాపాడుకోవాలి. అట్లాగే 1 యోహాను 5:4 చూడండి. 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయిస్తాం మనం, యేసయ్యలో ఉంటే లోకాన్ని జయిస్తాము, అదే మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి.
పాస్టర్స్ మీద అటాక్ చేస్తున్నారు, చర్చెస్ మీద అటాక్ చేస్తున్నారు, మనల్ని ఏమో తూలనాడుతున్నారు, చులకనగా చూస్తున్నారు. ఏమన్నా చేయనియండి, కానీ చివరికి జయించేది ఎవరు? మనమే జయిస్తాం. లోకాన్ని జయిస్తాం, మనమే జయిస్తాం. వీళ్ళకి తెలియడం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం కూడా మనకి ఏమిస్తుందంటే రైట్ టు రిలీజన్ అన్నారు, మత స్వాతంత్రపు హక్కు ఉన్నది. కానీ ఇటీవల కాలంలో దాన్ని ఉల్లంఘిస్తున్నారు. సేఫ్టీనే లేకుండా పోతున్నది. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనలో ఉంటే మనల్ని కాపాడేది ఆయనేనమాట. లోకాన్ని జయిస్తాం మనం. తర్వాత 1 కొరింథీ 1:18 చూడండి. 1 కొరింథీ 1:18. దేవుని శక్తి అయి ఉన్నాము. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి నశించుచున్న వారికి వెరితనమే అది. మన విశ్వాసము నశించుచున్న వారికి వెరితనమే. ఏమున్నది, ఏంటో మాట్లాడతారు, ఎందుకు చేస్తారు, అంత పెద్ద బైబిల్ చదవాల్సిన అవసరం ఉందా అని కూడా అన్నారు. అన్ని చదవాలనా అని కూడా అన్నారు. ప్రశ్నలు కూడా వేశారండి. చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. హిందువులకి తెలియదు కదా, వేస్తుంటారు. అందుకే మనం బైబిల్ తరోగా ఉన్నామంటే వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పచ్చండి తరోగా ఉంటే. ఎందుకంటే ఎందుకు యేసుస్వామి చనిపోయినప్పుడు, మీ యేసయ్య చనిపోయినప్పుడు లేడీసే వచ్చారు అక్కడికి, వ్యంగం అన్నమాట అక్కడ. అవునండి, వాళ్ళ భక్తులు, వాళ్ళ అమ్మ ఉన్నది ఒకటే, మరియమ్మ ఉన్నది, తర్వాత భక్తురాలు ఉన్నది. వాళ్ళు ఎంత అంటే శుక్రవారము యేసయ్యని గుహలో పెట్టి రాయి పెట్టేంత వరకు ఉన్నారటండి స్త్రీలు. తర్వాత వెళ్ళిపోయి శనివారం వాళ్ళు ఊరికే లేరండి, సుగంధ ద్రవ్యాలని రెడీ చేసుకున్నారు. అవన్నీ సుగంధ ద్రవ్యాలని గట్టిగా రాళ్ళలాగా ఉంటాయండి. అవన్నీ పొడి చేసుకొని, ఎందుకంటే మరి శవం మీద పెట్టాలని చెప్పి 3వ రోజు మళ్ళీ వాళ్ళు పెడతారట శవం మీద. అవన్నీ బోళము, ఈ సాంబ్రాణి, ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటారట. అవన్నీ రెడీ చేసుకొని ఆదివారం మీరు చదివితే పెందల కడనే లేచి వాళ్ళు వెళ్ళారు అని ఉంది. పెందల కడనే లేచి వెళ్ళారు. అసలు ఈ వార్త, యేసయ్య లేచాడనే వార్త ఫస్ట్ చెప్పింది ఎవరంటే స్త్రీలే. వెళ్ళి పేతురుకు, యోహానుకు చెప్తే అప్పుడు వాళ్ళు పరిగెత్తొచ్చారు. ఈ స్త్రీలే చెప్పారు. మరియకైతే చాలా బాధేసిందట. ఏంటి, వెళ్ళి చూస్తే లేరు, 2 దూతలు ఉన్నారు, ఎందుకు చనిపోయిన పునరుత్థానుడైన ఆయన్ని ఇక్కడ చూస్తున్నారు అని ప్రశ్నించాడు. బయటకు వచ్చి కూర్చొని వెనకాల ఎవరో నిల్చుంటే చూస్తే తోటమాలు అనుకొని, నా యేసుని ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఎత్తుకొని పోతానని అడుగుతుంటే అప్పుడు యేసయ్య మరియా అంటాడు. అప్పుడు రబ్బూని అని చెప్పి ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు బిలీవ్ చేస్తుంది ఆమె. రబ్బూని అంటే బోధకుడా అని. ఎందుకంటే యేసయ్యని ఆ కాలంలో అందరు బోధకుడా అని పిలిచారు. ఎందుకు బోధకుడా అని పిలిచారంటే, యేసయ్య సువార్త సేవ చేస్తున్నప్పుడు యేసయ్యని ఫాలో అయిన ప్రజలందరూ చదువు లేదండి. తర్వాత యేసయ్య శిష్యులకు కూడా చదువు లేదండి. అందుకని వాళ్ళకి చదువు చెప్పాలి, వాక్యాన్ని బాగా వాళ్ళకి ప్రకటించాలంటే ఎలా ప్రకటిస్తాడు? ఏం చేశాడంటే అతడు ఉపమాన రీతిగా ప్రకటించాడు అన్నారు. ఉపమానాలు, అనేకమైన ఉపమానాలు మనకు బైబిల్లో ఉన్నాయి, మీరు గమనిస్తే తెలుస్తుంది. అనేకమైన ఉపమానాల ద్వారా చెప్పాడు. ఆ ఉపమానం చెప్తే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, యేసయ్య ఒకసారి చందా వేస్తుంటే అందరూ ఆ చందా పెట్ట దగ్గర నిల్చున్నాడట. అందరూ వచ్చి చందా వేస్తున్నారు, ఇట్లా అనుకుంటా పెద్ద పెద్ద బ్యాగ్లో నాణ్యాలన్నీ తెచ్చి ఒకడేస్తే, ఒకడు ఇన్ని ప్యాకెట్ కట్టుకొని వచ్చి ఒకడేస్తే అందరు వేస్తూ ఉన్నారంట. చివరికి ఒక ముసలామె వణుక్కుంటా వచ్చి ఒక సంచి తీసి, ఆ సంచిలో ఆమెకుండేది 2 నాణ్యాలంట, అవి తీసి వేసిందట. వేసి వెళ్ళిపోయిందట. అప్పుడు యేసయ్య చెప్పాడంట, అందరిలో ఎక్కువ వేసింది ఎవరంటే ఆ ముసలావిడ. ఎంత అర్థం ఉన్నదండి దాంట్లో. మనము జీతం వస్తే ఉన్న దాంట్లోంచి వేస్తాం, కానీ ఆమె ఉన్నదంతా వేసేసింది. అట్లాగూ మనకు కనువిప్పు కలగడానికి అన్ని ఉపమాన రీతిగానే చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు ఉపమాన రీతిగానే చెప్పాడు. 100 గొర్రెల్లో 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె కోసం వెళ్ళాడు అని మనకుంది ఇక్కడ లూకా గ్రంథంలో. ఆ 99 ఏంటంటే ఆల్రెడీ బాగా విశ్వాసంలో లోతుగా ఉన్న అబ్రహాము నుంచి ఉన్నవాళ్ళు 99 మంది. ఆ ఒక్క గొర్రె, విడిపోయిన గొర్రె ఎవరు తెలుసా? ఇజ్రాయేలీలండి. ఇజ్రాయేలీలకు సాదృశ్యం. అందుకే ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేలీల కోసము అతడు చాలా భారముతో ఉన్నాడు యేసయ్య. మీరు నా కనుగుడ్డు అంటాడు.
మీరు నా రక్తం అంటారు, ప్రతిష్ఠిత జనం అంటారు. వాళ్ళకి ఏమీ కాదండి, మీరు ఏర్పరచుకున్న జనం అంటారు. మీరు అవన్నీ కొటేషన్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళని కాపాడేది ఎవరంటే యేసయ్యనే. వాళ్ళు లేకపోతే ఈ మోడర్న్ టెక్నాలజీ లేదండి. తెలివి జ్ఞానం అంతా వాళ్ళకే ఉన్నది. 30% 40% నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే ఇజ్రాయిల్ వాళ్ళకే. అన్నీ ఇజ్రాయిల్ వాళ్ళకే వచ్చాయన్నమాట. అంతటి తెలివిని వాళ్ళు యేసయ్య వాళ్ళకి ఇచ్చాడు. సో ఇవన్నీ మనం మర్చిపోవడానికి వీల్లేదు. సో మనము దేవునిలో ఉండడం మనకు దేవుని శక్తి, మనం కూడా దేవునిలో ఉంటే మనకు శక్తి, మన పిల్లలు కూడా దేవునిలో ఉంటే శక్తి. ఆ శక్తిని గ్రహించాలి. మనం పిల్లలకు గ్రహించేలాగా చేయండి. మీరు ఉంటేనే మీకు మంచి మార్కులు వస్తాయి. దేవుణ్ణి ప్రార్థిస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. బయటికి పోయినప్పుడు ఒక వర్డ్, నాయనా రాకపోకల్లో తోడుగా ఉండండి. బయటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత స్తోత్రం నాయనా వాళ్ళు వచ్చారు. చిన్న ప్రార్థన చాలండి, గంటలు గంటలు ప్రార్థన చేయాలని అనుకోకండి. చిన్న ప్రార్థన చాలు. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం వచ్చినప్పుడు, మనకేమన్నా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి మనం. కానీ మోకాళ్ళొంగి ఇలా చేయాలి అలా చేయాలి మాత్రం అనుకోకండి. మాట్లాడుతూనే ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. అదే దేవుని యొక్క శక్తి మనకు. తర్వాత ఎఫ్ఎస్సి 1:7 చూడండి. ఎఫ్ఎస్సి 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో మనకు విమోచన వచ్చింది, క్షమాపణ వచ్చింది ఆయన రక్తం ద్వారా. తర్వాత నెక్స్ట్ కొలస్సి 1:20 సమాధానము. కొలస్సి 1:20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. సమాధానం, శాంతి సమాధానం లేకపోతే మనం బ్రతకలేమండి. శాంతి ఉండాలి, మనకు సమాధానం ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యం. ఇవి రెండు లేకుండా మనం బ్రతకలేం. శాంతి సమాధానం మనకు ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. ఆయనలో ఉంటే శాంతి ఉంది, మనకు సమాధానం. తర్వాత కొలస్సి 2:14 చూడండి. కొలస్సి 2:14 ఇంకా కొన్ని 3 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన అపరాధములను క్షమించి జీవింపజేశాడు, అన్ని కొట్టివేశాడు. సో మనం అప్పుడు తప్పు చేసినామే, ఇప్పుడు తప్పు చేసినామే అనుకోని అవసరం లేదు. మనం మర్చిపోవచ్చు మనం చేసిన తప్పులు, ఎందుకంటే ఆయనలో క్షమింపబడ్డాయి, ఆయన రక్తంలో కడగబడ్డాయి. తర్వాత ఫిలిప్పి 3:18 చూడండి. ఫిలిప్పి 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, అంతేనా? నాశనమే అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. చాలు. సో సిలువకు శత్రువులు అవ్వడానికి వీల్లేదండి. సిలువకు శత్రువులు అయితే వారి అంతము నాశనమే. సో మనకు లేదు నాశనం, మనకు ఆశీర్వాదమే, మనకు శక్తి. కానీ అన్యులకు అది అంతమే అన్నమాట. తర్వాత కీర్తన 85:9 చూడండి. కీర్తన 85:9 మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనను భయపడు వారికి సమీపముగా నున్నది. చాలు, భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. ఆత్మగుణములని ఉన్నాయండి మనకు. భయము, భక్తి, జ్ఞానము, తెలివి, ఆలోచన ఇవన్నీ ఉండి తీరాలి. నీకు భయపడితే నీకు రక్షణ సమీపంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా 2 చూపించి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికైలు 2:19. 1 తెస్సలోనికైలు 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు
ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, మీ చాలు. నిశ్చయంగా అందమైన మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఉన్నారు. మహిమ, ఆనందము, అతిశయ కిరీటం ప్రభు అయిన యేసే మనకు. తర్వాత హెబ్రీ 10:4 చూడండి. హెబ్రీ 10:4. హెబ్రీ 10:4. ఏలయనగా రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యం. జంతువుల రక్తం కాదండి, పవిత్రమైన రక్తం. అందుకే మనకు పాపాన్ని తీసివేసింది. ఇంకా లాస్ట్ హెబ్రీ 9:14 చూడండి. హెబ్రీ 9:14. ఎత్తిడగా ఆత్మ ద్వారా తన తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి అందరికీ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. మనం వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీల్లేదండి. మనస్సాక్షి మనం శుద్ధి చేసింది, రక్తం ద్వారా మనకు శుద్ధి కలిగింది కాబట్టి మనస్సాక్షికి మనము బద్దులై ఉంటాం. సో ఇది క్రీస్తు యొక్క సిలువ యొక్క ప్రాధాన్యత. సిలువ రక్తానికి ఇంత ప్రాధాన్యత ఉంది. మనం ఎన్నో కొటేషన్స్ చూసుకున్నాం, ఇంకా ఉండిండొచ్చు. ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్పాను. యేసు సిలువ ప్రవచనాలు కూడా ఎన్ని నెరవేరబడ్డాయో అవి చెప్పాను. ఒక పండితుడు 33 అన్నాడు, నాకేమో దొరకలేదు, కొన్నే దొరికాయి, అవే మీకు మీ ఎదుట పెట్టాను. సిలువ యొక్క ప్రాధాన్యత చూసాము. సో ఇంత తెలిసిన తర్వాత ఇంకా మనము ఈ మార్గం నుండి విడిపోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా ఈ మార్గంలో బద్దులై వినయ విధేయతలతో ఆయనకు సాక్షిగా జీవించి తీరాలి. నిత్య జీవాన్ని పొందుకుంటాము, పవిత్రతను కలిగి ఉంటాము, విమోచన ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆయనలో లీనమైపోతాము. ఇంకా మనకి ఇంకా ఏవి అక్కర్లేదండి, ఆ దేవుడు ఉంటే చాలు, ఇంకా మనకి ఏవి అక్కర్లేదు. సో దీన్ని గుర్తించి మనస్సాక్షిని శుద్ధి చేసుకొని మనల్ని మనము మన అతిశయ కిరీటం ప్రభు అయిన యేసే అని భావించి మనం తప్పనిసరిగా ఆయన యొక్క ఆయన యొక్క శక్తికి బద్దులై ఉండి మనం జీవించాలి. ఇది చాలా ముఖ్యము, దీన్ని మర్చిపోవడానికి వీల్లేదు. మనం జీవించడమే కాకుండా మన పిల్లలకి చెప్పాలి, బంధువులకు చెప్పాలి, దగ్గర దూరం ఉండే వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఇండైరెక్ట్గా చెప్తూ ఉండాలి, ఇది తప్పమ్మా, ఇది మంచిది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటే అదే సువార్త అయిపోతుందండి. అదే సువార్త అయిపోతుంది. అలా ఎందుకైంది, ఇలా ఎందుకైందని ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. నన్ను కూడా చాలా విమర్శించారు కూడా. ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఇంకొక ఆవిడ ఉండేది. ఆవిడేమో పూజ చేసుకోవాలంటే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని పూజ చేసుకునేది. నేనేమో కొంచెం లేటుగా లేసేదాన్ని. లేటుగా లేచి మంచం మీద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంటుంది. ఇదేంటి నువ్వు అంత పాసినూరు వేసుకొని అట్లా బైబిల్ చదువుకుంటున్నావు అంటే, దేవునికి కావాల్సింది మనస్సు అండి, పాసినూరు కాదు, స్నానం కాదు అంటా ఉంటుంది అనమాట. అట్లా మీకు బైబిల్లో ఉందా అంటే, అవునండి, దేవుడికి మనసే కావాలా, స్నానాలు చేసి పోతే చాలు వింటాను, నువ్వు స్నానం చేయకుండా వస్తే వింటా, అది లేదండి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నారు, అది ముఖ్యం. అదే చేసి తర్వాత వేరే పనులు చేసుకుంటాను నేను అని చెప్పేదాన్ని. నవ్వేదాన్ని. నువ్వే కరెక్టేమో అంటుంది అప్పుడప్పుడు అనమాట. నువ్వే కరెక్ట్, నేను కాదు బైబిల్ కరెక్ట్ అంటాను. నేను కాదు బైబిల్ కరెక్ట్ అంటే నవ్వేదన్నమాట. పెద్దావిడ నవ్వేదన్నమాట. అయినా మీరు చాలా వేరులే అనేదన్నమాట. ఒక్కొక్కసారి మీరు చాలా వేరులే అంటే యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు చాలా వేరులే అనేదన్నమాట. అట్లాగే నేను మాటలు పడ్డాను, ఎంత పడ్డా మళ్ళీ వాళ్ళు నా దారికి వచ్చారండి. సో అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో, ఇట్లా యేసయ్య విషయము, స్నానం చేయకుండా బైబిల్ చదువుతావు అట్లా అంతా అన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు కూడా బాగా ఆరోగ్యం బాగాలేకపోతే ఫోన్ చేసి ప్రార్థన చేస్తావా అని అడుగుతారండి. అది చాలు అనుకుంటా నేను. ఈవెన్ ముస్లిమ్స్ అండి, దువా కరోజీ, ఐసహువా దువా కరోజీ అంటారు. ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అని కూడా అంటారండి వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పటికీ 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఆమె చనిపోయింది, 3 ఇప్పటికీ అంటారు. ఒక ఆమెకి నోరు పడిపోయింది, ఆమెకు కూడా మాట్లాడడం లేదు, ఇంక 2 ఫ్రెండ్స్. బాగాలేకపోతే చాలు దువా కరోజీ, దువా అంటే ప్రేయర్ చేయమని అడుగుతారు అనమాట. ఎంత గొప్ప విషయం. మనం మనసాక్షి తర్వాత మనం సాక్షిగా ఉంటే తప్పనిసరిగా మనకు లోబడతారండి ఎదుటి వాళ్ళు. అది గుర్తించుకొని మనం బతకడానికి దేవుడు మనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తాం. ఓకేనా? టైం అయిందా? కరెక్ట్గా చెప్పానా? టైము ఎక్సీడ్ అయ్యానా? అమృత అయిపోయిందా?
టైం అయిపోయింది ఆంటీ. 5:20. టైం అయిందక్క. సరే అంది. మాకు ఈ రోజు గృహ కూడిక ఉంది, మేము అవునా? త్వరగా వెళ్ళాలి. 5:28 అయింది. సరే. చాలా థ్యాంక్స్ అక్క. సిల్వన్ గూర్చి